నమస్కారం మిత్రులారా, నేను మీ జల్లి సూరన్న. ఈ వీడియో చూసేవారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మీకు తెలుసు అనుకుంటా, సూరన్న హైదరాబాద్లో ఉన్న కబ్జాలు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కబ్జా జరిగినా బరాబర్ నిజాయితీగా ప్రశ్నిస్తాడు. చెరువులు కబ్జా ప్రశ్నిస్తాడు, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు సూరన్న ప్రశ్నిస్తాడు, రోడ్డు కబ్జా చేసి ఇల్లులు కడితే సూరన్న ప్రశ్నిస్తాడు, చెరువుల స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లు నిర్మిస్తే సూరన్న ప్రశ్నిస్తాడు. మీకు తెలుసు అనుకుంటా, నిన్నటి రోజున నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తని చదువుకుంటూ వినిపించా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మధుర హాస్పిటల్ పక్కనే ఒక నాలా ఉంటుంది. ఆ నాలాను కబ్జా చేసి ఒక వ్యాపారవేత్త అక్కడ పెద్ద గోదాం కట్టిండు. ఇది మరి అధికారుల కళ్ళకు కనిపిస్తలేదా అని నేను నిన్నటి రోజున వీడియో పెట్టడం జరిగింది. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన కథనం బేస్డ్ చేసుకొని మళ్ళీ మాట్లాడతాం మిత్రులారా. మీకు తెలుసు అనుకుంటా, సూరన్న బరాబర్ నిజాయితీగా ప్రశ్నిస్తాడు. కాబట్టి దయచేసి ఛానల్ని చూసేవారు సూరన్నని ఒక ప్రశ్నించే గొంతుగా చూడండి. రాజకీయ పార్టీలకు నాకు సంబంధం లేదు, బీజేపీ పార్టీకి నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు. ఎదుట ఎవరు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తిని నేను చూడను, నాకు అవసరం లేదు. ఆ కబ్జా వెనుక ముఖ్యమంత్రి ఉన్నా, ఎంపీ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎంత పెద్ద బడా లీడర్ ఉన్నా నేను బరాబర్ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతా. ఎవరికి భయపడి ఎవరి మోచేతు నీళ్లు తాగట్లేదు కాబట్టి ఎవరికి భయపడి నేను పని చేయను. నేను నిజమైన నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్ట్ కాబట్టి బరాబర్ 100% ప్రశ్నిస్తాం మిత్రులారా. ఇది వరద నీటి ఒర్రే ఆక్రమణ, మట్టి పోయించి ఒర్రె స్థలంలో నిర్మాణం పట్టించుకునే అధికారులు ఏం పోశారట, మట్టి పోయించి ఒర్రెని మొత్తం పూర్తి చేశారు, అక్కడ నిర్మాణం చేపట్టింది. మరి కళ్ళ ఎదుట ఇంత ఘోరాతి ఘోరంగా ఒక కబ్జా జరిగిందని అధికారులకు తెలుసు. మరి అధికారుల మౌనం దేనికి సంకేతం? అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఒకటే ఒక రీజన్, అధికారులు అమ్ముడిపోతే మౌనంగా ఉండాలి, లేకపోతే అధికారుల కళ్ళు దొబ్బి ఉండాలి. ఈ రెండే. మరి సమానం చెప్పండి. మా కళ్ళు దొబ్బినాయి సూరన్న, మా కళ్ళకు ఆ కబ్జా కనిపిస్తలేదు సూరన్న, మా కళ్ళకు కాగజ్ నగర్లో జరిగిన కబ్జా సెడ్ కావచ్చు మాకు కనిపిస్తలేదు, ఆ నాలా ఆక్రమణ మా కళ్ళకు కనిపిస్తలేదు, మేము బరాబర్ మేము గుడ్డోళ్ళం అని చెప్పండి. మేము అమ్ముడిపోయాం సూరన్న, మా ఇంటికి సూట్ కేసులు వచ్చినాయి సూరన్న, మేము నోట్ల కట్టలు తీసుకున్నాం సూరన్న, మీరు ఎంత ప్రశ్నించినా మేము నోరు మెదిపాం సూరన్న అని చెప్పండి. మౌనంగా ఉంటా. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మీకే వదిలిస్తున్నా, డిసైడ్ యువర్ సెల్ఫ్. కానీ చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజలారా మీరు గమనించండి, మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు సైతం ఈ విషయంలో ఎవరు మాట్లాడట్లే. చూడండి, మట్టి పోయించి ఒర్రె స్థలం నిర్మాణం పట్టించుకున్న అధికారులాట, ఆక్రమణకు గురైన వరద నీటి ఒర్రే పరిస్థితి. ఇగో ఇది ఒర్రే ఉంటుంది, ఇది ఒర్రే గమనించారా? ఇవ్వండి, ఇది ఒర్రే. క్లియర్గా నేను జూమ్ చేసి చూపిస్తున్నా. అధికారులారా మీ రెండు కళ్ళని ఇట్లా జూమ్ చేసి చూడండి. కాగజ్ నగర్లో జరిగిన కబ్జాను మీ రెండు కళ్ళతో ఇట్లా జూమ్ చేసి చూడండి, కనిపిస్తుంది. నేను రేపటి రోజున ఎగ్జాక్ట్ ఈ 1 వీక్ లోపు అక్కడ వచ్చి బరాబర్ ఆ ప్రదేశాన్ని చూపిస్తా. మళ్ళీ చూడండి, ఇది ఏమైంది, ఇది ఒర్రే, వాటర్ పోతా నేలలి. ఇగో గిట్ల మట్టి కుప్పలు వేసిండు, ఇవేంది మట్టి కుప్పలు, గిట్ల మట్టి కుప్పలు వేసి దాన్ని మొత్తం సాపు చేసేసి అక్కడ సెట్ నిర్మాణం చేసిన ఆయన వ్యాపారవేత్త, ఆయనకు అన్ని పార్టీలు సంబంధాలు ఉన్నాయట. మరి అందరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఈ టైంలో ఈ లైవ్లో చూస్తున్న వారు దయచేసి గమనించండి. లైవ్లో ఆయనకు కూడా కాల్ చేస్తా, లైవ్లో కమిషనర్ గారికి కూడా కాల్ చేస్తా. మరి వాళ్ళ సమాధానం కోసం మనం ఎదురు చూద్దాం ఏం చెప్తారో. ఇదిగోండి, అక్రమాలకు గురైన వరద నీటి ఒర్రే పరిస్థితి. ప్రధాన రహదారిపై ఉన్న వరద ఒర్రే ఇది. ఇగో ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఇదంతా ఒర్రే. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పాటు దానికి ఆనుకనున్న గ్రామ పంచాయతీల పరిధిలో భూ కబ్జాలు జోరందుకున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణానికి ఆనుకొనున్న బురదగూడ పంచాయతీ పరిధిలోని కాగజ్ నగర్ ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ వరద నీటి కాలువ ఆక్రమణకు గురైంది. బోరిగం శివార్లోని సర్వే నెంబర్ 144/1లో ఉన్న వరద నీటి కాలువను ఆక్రమించుకొని పట్టణానికి చెందిన ఒక వ్యాపారి నిర్మాణ పనులను చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చారిగాం ప్రాంతంలో
ఎవరైనా కాల్ చేస్తున్నారా లేదా? ఓకే. చారిగాం ప్రాంతంలో ఉన్న తెల్ల శుద్ధ గుట్టల నుంచి తీసుకొచ్చిన శుద్ధను కాలువలో వేసి కాలువను ఆక్రమించారు. ప్రధాన రహదారిపై ఉన్న వరద కాలువ వెడల్పు 9 మీటర్లు ఉండగా కేవలం 5 మీటర్లకే పరిమితం చేశారు. కాలువ ఆక్రమణపై స్థానికుల నుంచి కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ ఫిర్యాదు అందడంతో ఆమె విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కాలువను 50% వరకు ఆక్రమించి పనులు కొనసాగడంతో ఈ ప్రాంతవాసులు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. వాస్తవంగా కాలువ మధ్య నుంచి ఇరువైపులా 10.5 మీటర్లు 35 ఫీట్లు వదిలి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితి చూస్తే పరిస్థితి నిబంధనలకు విరుద్ధంగా ఉంది. సంబంధిత అధికారులు కేవలం అనుమతులకే పరిమితమయ్యారని, పర్యవేక్షణ చేయడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వరద నీటి కాలువ ఆక్రమణ గురి కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కూల్చివేస్తామని ఇక్కడ చెప్పారు. సర్వే నెంబర్ 144/1 ప్రధాన రహదారిపై ఉన్న వరద నీటి కాలువకు ఆనుకొని నిర్మాణం చేపట్టేవారు నిబంధనలు పాటించి కట్టడాలు చేపట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కూల్చివేస్తాం. కాలువ వెడల్పు 9 మీటర్లు ఉండగా కాలువ మధ్య నుంచి ఇరువైపులా 10.5 మీటర్లు వెడల్పు వదిలేసి నిర్మాణం చేపట్టాలి. బఫర్ జోన్ కింద 2 మీటర్లు, ఇన్స్పెక్షన్ కోసం మరో 4 మీటర్ల స్థలాన్ని కాలువ నుంచి వదిలి నిర్మాణం చేపట్టాలి. ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకున్నామని ఆర్ తిరుపతి ఇరిగేషన్ డీ చెప్పిండు. నిబంధనలను అతిక్రమిస్తే కూల్చివేస్తాం. సర్వే నెంబర్ 144/1లో ప్రధాన రహదారిపై ఉన్న వరద నీటి కాలువకు ఆనుకొని నిర్మాణం చేపట్టేవారు నిబంధనలు పాటించి కట్టడాలు చేపట్టాలి. నిబంధనలు అధిగమిస్తే కూల్చివేస్తాం. కాలువ వెడల్పు 9 మీటర్లు ఉండగా కాలువ మధ్య నుంచి ఇరువైపులా 10.5 మీటర్ల వెడల్పు వదిలేసి నిర్మాణం చేపట్టాలి. బఫర్ జోన్ కింద 2 మీటర్లు, ఇన్స్పెక్షన్ కోసం మరో 4 మీటర్ల స్థలాన్ని కాలువ నుంచి వదిలి నిర్మాణం చేపట్టాలి. ఫిర్యాదులపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకొని ఆర్ తిరుపతి ఇరిగేషన్ డీఈ చెప్పిండు. నిజంగా నేను ఒక మాట చెప్తున్నా, కూల్చేస్తాం, నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు పంపిస్తాం, బుల్డోజర్ రంగంలో దించేస్తాం అని అంటాను. కానీ ఏది మరి అక్కడ నిర్మాణమై పెద్ద బిజినెస్ జరుగుతుంది, పెద్ద వ్యాపారం జరుగుతుంది, కోట్లు సంపాదిస్తాను కదా. మరి ఏం జరుగుతుంది అక్కడ? మరి ఇప్పుడు కట్టింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తాను? మీరు ఎప్పుడో పేపర్ వచ్చింది కదా, మరి ఈరోజు దమ్ముంటే కూల్చోండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు అమ్ముడు పోకపోతే చిటికే చెప్తున్నా, మీరు అమ్ముడు పోకపోతే ఖబర్దార్, మరీ హెచ్చరిస్తున్నా, మీరు అమ్ముడు పోకపోతే కూలగొట్టండి. మేము అమ్ముడు పోయాం సూరన్న, మేము కూలగొట్టలేం, మాకు ఇజ్జత్ లేదు, మాకు సిగ్గు మానం ఏం లేదు సూరన్న, మేము నీచ్ కమీనే కుత్తెగాలం సూరన్న అని చెప్తే వదిలిపెడతాం. మేము మాకు అవసరం లేదు మాకు. కానీ ఒప్పుకోండి ఏదో ఒకటి, అమ్ముడు పోకపోతే కూలగొట్టండి. అధికారులు అమ్ముడు పోలే, నిజంగా నిజాయితీ పరులు అని చెప్పేసి నేనేం చేస్తా, 1 లీటర్ పాలాభిషేకం, నేను నిజంగా అవినీతి పరులు అధికారులు కాదు, నిజంగా కూల్చేసిండ్లు అని చెప్పేసి నేనేం చేస్తానంటే, ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి, ఒక బకెట్ పాలు తీసుకొచ్చి 2 కలిపేసి మీ నెత్తి మీద పోస్తా, పాలాభిషేకం చేస్తే ఒక శాలతో సత్కరిస్తాం మిమ్మల్ని. ఆ పని చేయండి. లేదు మేము అమ్ముడు పోయాను చూడండి, అదన్నా చెప్పండి, ఏదన్నా కూడా చెప్పండి. మీరు కూలగొట్టండి, కూలగొట్టాలి. ఇదిగోండి, ఇక్కడ షెడ్ లేదు. నిన్నటి పేపర్లో ఏముంది, నమస్తే తెలంగాణ పేపర్లో షెడ్ అయింది. ఇక్కడ షెడ్ లేనప్పుడు అక్కడ షెడ్ ఉంది. మనం కాల్ చేద్దాం. ఎవరికి కాల్ చేస్తాం అంటే మున్సిపల్ కమిషనర్ గారు మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి ఆయన వర్షంలో విందాం ఆయన ఏం చెప్తాడో. నిజంగా దాన్ని కూలగొడతారా లేకుంటే జాప్యం వహిస్తారని తెలవాలి. కలెక్టర్ హరిత గారు దయచేసి స్పందించండి, బరాబర్ మీరు స్పందించాలి. కమిషనర్ గారు కాల్ చేస్తున్నా నేను. ఓకే, ఒకసారి వెంకటరమణ ఓనర్కి కాల్ చేద్దాం. వెంకట ఓనర్కి. కలవట్లే, ఫోన్ కలవట్లే, మళ్ళీ కాల్ చేద్దాం. అంటే అధికారం అడ్డం పెట్టుకోవచ్చు, అందరికి డబ్బులు ఇవ్వచ్చు, ఓకేనా, కొనుక్కోవచ్చు, అక్రమ నిర్మాణం చేపట్టచ్చు. అతిపెద్ద వ్యాపారవేత్త కాగజ్ నగర్.
మళ్ళీ కమిషనర్ గారికి కాల్ చేద్దాం మనం. ఓ 2 టైమ్స్ కాల్ చేద్దాం. వాళ్ళ వర్షం కూడా ఇందాం. లేపట్లేదు. మళ్ళీ ఎవరైనా కాల్ చేద్దాం. లేపాలి. తర్వాతన్నా కాల్ చేసి చెప్పాలి. ఏం జరిగింది సూరన్న? ఇగో ఇది జరిగింది సూరన్న నాకు చెప్పాలి. వివరణ ఇవ్వాలి. లేకుంటే ప్రశ్నిస్తాం. బరాబర్ నిలదీస్తాం. ఎదురిస్తాం. ఎక్కడో హైదరాబాద్లో జరిగిన కబ్జాలని వదిలిపెట్టట్లే. అది మా నియోజకవర్గం సిరిపూర్. అక్కడ కబ్జా చేసి నేను ఊరుకుంటున్నా. నో రెస్పాండ్. ఫోన్ లేపట్లే. ఆడ నిన్నటి రోజున ఫోన్ వాళ్ళకి పోయి ఉంటుంది. ఇదండి ఇది సాక్షిలో వచ్చిన పత్రిక. ఓకేనా? తర్వాత ఇంకోటి వచ్చింది. ఇగో ఇది అక్రమ కబ్జాలు అడిగేవారని గల్లీ రోడ్లను ఆక్రమించిన వ్యాపారులాట, ఇబ్బందులు పడుతున్న ప్రజలాట. ఇదొక వార్త. మళ్ళీ చూడండి. గల్లీ రోడ్ ఆక్రమిస్తున్న వ్యాపారులు. ఎంత దారుణం ఇది! ఎట్లా ఆక్రమిస్తారని మీరు అర్థం కాదు నాకు. కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో క్రమంగా కబ్జాకోరులు పెరిగిపోతారు. ఖాళీ స్థలం కనబడితే చాలు మూడో వాడికి తెలియకుండా కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. చిన్న కాలువలు, గల్లీ రహదారులు, ప్రధాన రహదారుల సమీపంలోని ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్న అటువైపు కన్నెత్తి చూసే అధికారులే కరువయ్యారని విమర్శలు ఉన్నాయి. రోడ్లపైనే వ్యాపారాలు. పట్టణంలోని రైల్వే పాత గేట్ పైలే ఓవర్ బ్రిడ్జ్ కింద భాగంలోని 2 మున్సిపాలిటీ గల్లీ రహదారులు కొందరు ఆక్రమించి రోడ్లపైనే వ్యాపారానికి సంబంధించిన సామాగ్రి పెట్టుకొని వ్యాపారాలు కొనసాగిస్తారు. దీంతో గల్లీ రోడ్డుకు అవతల వైపు ఉన్న సంజీవయ్య కాలనీ ప్రజలు రాకపోకలు ఇబ్బందులు పడతారు. ఆ ప్రాంతంలో గతంలో రైల్వే రహదారి ఉండగా ప్రస్తుతం దాన్ని మూసివేశారు. రైల్వే కాలనీ రైల్వే స్టేషన్ వచ్చి పోయే వారి కోసం చిన్న ద్వారం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో గల్లీ రోడ్లను ఆక్రమించుకున్న ఒక వ్యాపారి తాను కొనుగోలు చేసిన పక్క స్థలంలో అనుమతి లేని ఇనుప రేప్ కటింగ్ చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ యంత్రం ప్రారంభమైతే దాని ప్రభావంతో ధ్వని, వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమీపంలోని వారు కలెక్టర్తో పాటు ఇతర సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ అధికారి చర్యలు తీసుకుని ఫిర్యాదుదారు ఆరోపిస్తారు. ఎందుకు చర్యలు తీసుకుంటారంటే ముడుపులు ముడతాయి, దొబ్బి తింటారు కమిషన్లు. వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు? నేను ఇగో నోటీసులు ఇచ్చిందాడ. ఇలాంటి మాటలు అయితే బాగా మాట్లాడు. నోటీసులు ఇచ్చాం, అది చేశాం, మేము స్పందిస్తాం, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం చెప్తారు. కానీ ఎక్కడ విషయం గొంగలు అక్కడే ఉంటుంది. మిత్రులారా గమనించండి. నేను మరీ చెప్తున్నా. సిర్పూర్ నియోజక ప్రజలారా, బెజ్జూరు మండల ప్రజలారా, సిర్పూర్ ప్రజలారా, కాగజ్ నగర్ ప్రజలారా, చింతల మానిపల్లి ప్రజలారా, దైగాం ప్రజలారా, ఇంకేమున్నాయి మండలాలు, 7 మండలాలు ఉన్నాయి. పెంచకల్పేట మండల ప్రజలారా, మీరు బరాబర్ కౌతల మండల ప్రజలారా, ఈ 7 మండల ప్రజలారా నా వీడియోని ఇతరులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం నేను ఫైట్ చేస్తా బరాబర్. మీరు నిజంగా ఆధారాలతో తీసుకురండి. ఫలానా మాజీ ఎమ్మెల్యే కోనెడు కోనప్ప ఇక్కడ కబ్జా చేసిన సూరన్న, ఇగో ఇది ఎవిడెన్స్ సూరన్న, ఇది పేపర్లో వచ్చిన సూరన్న, మాట్లాడతాం. ఫలానా ఎమ్మెల్సీ దండవిటలు కబ్జా చేసిండు సూరన్న, మాట్లాడతా. పాల్వై హరీష్ కబ్జా చేసిన సూరన్న, మాట్లాడతా. మీరు అన్నీ తీసుకురండి, మీరు అన్నీ చూపించండి. మీరు భయపడితే మీరు నాకు పర్సనల్గా వాట్సాప్లో పంపండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతా. నేను బరాబర్ మాట్లాడతా, బరాబర్ ప్రశ్నిస్తా. ఎవరున్నా పర్లేదు. నేను చెప్తున్నా కదా, వ్యక్తులు నేను చూడను. ఏ సమస్యనే వ్యక్తులు నేను చూడను. దాని వెనుక ఎవరు ఉన్నారని చూడను. ఎమ్మెల్యే ఉండని, ఎమ్మెల్సీ ఉండని, మాజీ ఎమ్మెల్యే ఉండని, ఎవరైనా ఉండని, ఒకటి నాకు అనిపిస్తే కబ్జా జరిగిందా లేదా, ఇదే నాకు కావాలి. బరాబర్ ప్రశ్నిస్తాం మిత్రులారా. ఖచ్చితంగా మీరు ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కబ్జాల భరతం పట్టిన సూరన్న టీవీని ఎంకరేజ్ చేయండి మిత్రులారా. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. వ్యాపారవేత్త వెంకట్ రమణట ఆ షెడ్ కట్టిన ఒర్రేని కబ్జా చేసి తన వివరణ కూడా నేను కనుక్కోవాలని కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. అది నా తప్పు కాదు. అందరినీ వివరణ కోరుకుంటా. పేపర్లో వచ్చిందని అది కూడా నేను నమ్మే విషయం కాదు. పేపర్లో వచ్చింది నిజమే, కాలువ కనిపిస్తాను నిజమే, కబ్జా నిజమే, షెడ్ కట్టిన నిజమే. ఇప్పుడు ఆయన వివరణ ఏందో నేను కనుక్కున్నా, ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. దానికి నేను ఏం చేయలేను. లెట్స్ సీ మరిన్ని వార్తలు. కాగజ్నగర్ పట్టణంలో వెళ్ళేసి
ఆ ప్రదేశంలో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతలో చూడండి సునా టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. కెమెరా ఆఫ్ చేసిన మళ్ళా కాల్ వచ్చింది, అందుకే మళ్ళీ కెమెరా ఆన్ చేసిన. ఏం మాట్లాడినా ఈ ఫ్రంట్ ఆఫ్ కెమెరాని. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है। कृपया प्रतीक्षा करें। तब कुछ समय पश्चात प्रयास करें। तो सिर्फ आपको నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను జర్నలిస్ట్ సూరన్న సార్, సూరన్న టీవీని మాట్లాడుతున్నాం. చెప్పండి. బాగున్నా సార్? ఇది మధుర హాస్పిటల్ పక్కన షెడ్ నిర్మాణం అయింది కదా సార్, కాలువని పూర్తి చేసి కట్టలేని నోటీసులు వస్తున్నాయి, వార్తల్లో వచ్చింది. దాని మీద ఎందుకు సార్ చర్యలు తీసుకోవట్లే? ఎక్కడండి? ఈ మధుర హాస్పిటల్ పక్కన కాగజ్ నగర్లో సార్. లైన్ వర్క్ అది కాకుండా ఇంకేమైనా చెప్తారా? నేను కొత్తగా వచ్చిన లైన్ వర్క్ ఇంకేమైనా ఉంటే చెప్తారా? కాగజ్ నగర్ ఇప్పుడు మీ కమిషనర్ కదా, మాట్లాడే కమిషనరా? కాగజ్ నగర్ మన ఉంది కదా సార్, మధుర హాస్పిటల్ పక్కనే ఒక భారీ షెడ్ నిర్మాణం ఉంది. ఒక వ్యాపారవేత్త వెంకటరమణ ఆయన మొత్తం కబ్జా చేసి నాలని కూర్చి వేసేసి మొత్తం అక్కడ ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టిండు, షెడ్ పెట్టి. ఇంకా లైన్ వర్క్ ఉందా మధుర హాస్పిటల్ అంటే? దానికి ఆనుకుని ఉంది సార్. నేను అడిగేది మీకు అర్థమైతలేదు. చెప్పండి. మధుర హాస్పిటల్ లైన్ వర్క్ ఇంకా వేరే ఏదైనా ఉందా అంటున్నాను. పెట్రోల్ బంక్ పక్కనే సార్, కాగజ్ నగర్ ప్రధాన రహదారే. ఓకే సార్. అదే ఈ మధుర హాస్పిటల్ అంటే ఎక్కడ వస్తుంది? మధుర హాస్పిటల్ అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ చెక్ పోస్ట్ అవుతారా? ఓకే, చెక్ పోస్ట్ అవుతారా? ఇప్పుడు మన లోగో చెక్ పోస్తా అక్కడ చెక్ పోస్ట్ సార్. సర్వే నెంబర్ 141 144/1. ఓకే, అది మన లిమిట్. అది లిమిట్ కాదు మధుర హాస్పిటల్. హలో సురణ గారు సార్ చెప్పండి సార్. మున్సిపల్ లిమిట్ కాదండి. మరి కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పాటు దానికి ఆనుకున్న గ్రామ పంచాయతీ అంటానికి పేపర్లో కూడా వచ్చింది. నేను అదే కనుక్కున్నాను, అందుకే అంటున్నా క్లారిటీ ఇవ్వడం అంటే కనుక్కున్నాను. ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. అది పక్కా కబ్జా అనేది నో డౌట్. నేను గతంలో ఉన్న కమిషనర్ గారిని సీరియస్ చెప్పాను, మరి ముడుపులు ముట్టి అంటే మీరు కూల కొట్టకండి. లేదు మరి నిజంగా మేము న్యాయం చేస్తే కూల కూడా నేను ఇదే చెప్పాను వీడియోలో కూడా. నేను చెప్పేది కదా, అది మాకు వస్తుందా ఎవరికి వస్తుందా అని చెక్ చేసుకున్నాను. చెక్ చేయండి సార్. ఇప్పుడు వేరే వాళ్ళ అయితే వాళ్ళు మాకు రాస్తారు, మనకు సంబంధించిన అంటున్నారు. చెక్ పోస్ట్ వరకే ఇక్కడ వరకు ఉంటుంది మున్సిపాలిటీ. ఏ చెక్ పోస్ట్ సార్? ఇక్కడ ఉంటుంది చిన్నది. ఈ షణ్ముఖ తెలుసా? షణ్ముఖ హాస్పిటల్ అక్కడనే అటువైపే ఉంది. కనుక్కోండి సార్. ఓకేనా? ఇది నేను కెమెరా ఆఫ్ చేసి వెళ్ళేలోపు మిస్ కాల్ వస్తే నేను మళ్ళీ ఆ కెమెరా ఆన్ చేసి మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసి లైవ్లో మాట్లాడడం జరిగింది. ఏది కూడా ఆఫ్ కెమెరా ఆన్ కెమెరానే ఏం మాట్లాడినా. ఎందుకంటే ఆఫ్ కెమెరా మాట్లాడితే సూరన్న ఏదో పెద్ద సెటిల్మెంట్ చేసిన అనుకుంటారు. ఆ పేరు నాకెందుకు? అది న్యాయం జరగాలి పబ్లిక్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.